తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని పిట్టెల దొర మాదిరి బుగ్గన మాట్లాడుతున్నారంటున్నారు. సెటైర్లు వేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. కొత్తబుర్జులో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రైతులకు రాజ్యముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వటం తమ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అంటూ మొదటి సంతకంతోనే ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెల ఈ యొక్క పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్న నేపథ్యంలో మనతో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గానికి రాబోతున్నాడు. ఈ యొక్క పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. మొత్తంగా ఈ ప్రోగ్రాం ఎలా జరగబోతోంది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇది మామూలుగా ఎలక్షన్ ముందు మా ఎలక్షన్లో మేనిఫెస్టో ఉంది. అది గత ప్రభుత్వంలో రైతు అన్యాయం జరిగింది. ఈ నంబర్ అనేది పాత బ్రిటిష్ సిస్టమ్. అది నాకు నంబర్ ఉంటుంది, అది బ్రిటిష్ సిస్టమ్. అది తీసేసి చూడ ఆయన ఫోటో పెట్టుకున్నాడు, పాస్బుక్లో ఆయన ఫోటో పెట్టాడు. దాంట్లో ప్రజల యొక్క భయం ఏర్పడింది. రాజముద్రగా ఉన్న బుక్ ఉండాలి, ఇదేంటి సొంత ఫోటో అని ఒక నమ్మకం, ఒక భయం ఏర్పడితే ఆ రోజు మీటింగ్లో మనం చెప్పాం మేనిఫెస్టోలో, మమ్మల్ని గెలిపండి, మీకు రాజముద్ర పాస్బుక్ ఇస్తాం, కంప్లీట్ సర్వీసెస్ చెప్పి ఆ రోజు చెప్పిన మాట మేము నిలబెట్టుకున్నాం. సీఎం చంద్రబాబు ముఖ్యంగా కూడా ఇటు పారిశ్రామిక అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా సమపాళ్లలో మేము ముందుకు తీసుకెళ్తున్నాము, రైతులకు మంచి చేస్తామంటున్నారు, రైతుకు భరోసా కల్పించేందుకే ఈ యొక్క పాస్ పుస్తకాల కార్యక్రమం అని చెప్తున్నారు. అయితే ఇది ముఖ్యంగా హంద్రీనివా ఆధారంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి 68 చెరువులకు సపోజ్ అనుకుంటే అవి పూర్తి స్థాయిలో పూర్తయిందా, దానికి ఇంకా ఏమన్నా నిధులు కానీ ఏమన్నా రావాల్సిన అవసరం ఉందా? పూర్తయింది, కొంచెం చిన్న చిన్న పనులు మొదలు పెట్టాము. మా తాలూకాలో మా డోన్లో 38 చెరుకు నింపాం. ఆల్మోస్ట్ మీరు కానీ బస్సు చూద్దాం కానీ కంప్లీట్ నింపాం. దానివల్ల చాలా మంది రైతులు బుడ్డలు గాలిబుడ్డలు వేశారు, ఒక ఎకరాకు 60 నుంచి వచ్చారు. సో అలాగే అరటి తోట కానివ్వండి, లేకపోతే మామిడి కానివ్వండి, లేదా పూలు కానివ్వండి, రకాల పంటలు మంచి మన అది కూడా కందులు బాగా వచ్చాయి. కందులు మా డోన్కే 170-150 కోట్లు వచ్చాయి. 80 కింద కొన్నాం. రైతులు అయిపోయినారు, విద్యుత్ మనకి డబ్బులు వచ్చాయి. బికాజ్ ఇవన్నీ బోర్లు ఇచ్చారు కాబట్టి మంచి పంటలు వచ్చాయి. వర్షాలు తక్కువ, ఈ ప్రాంతం కూడా వర్షం రాని ప్రాంతం. వర్షం పడితేనే పంట పడుతుంది. వర్షం పడితే ఆ పరిస్థితి లేకుండా వర్షం పడినా కానీ అందరి వంటి నింపి ఈ కార్యక్రమం చేపడతాం. ఫైనల్గా చెప్పండి, ఏదో రైతులకు రాజముద్రతో ఇస్తున్నటువంటి ఈ యొక్క పాస్ పుస్తకాల పంపిణీ మీద రైతులకు మీరేమని చెప్తారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తి చేసామని మీరు గర్వంగా చెప్పగలుగుతారు? వాళ్ళు రైతు చెప్తారు, నేను కాదు, బాగా రైతు చెప్తారు. రైతు అంతా సంతోషం బుక్కులు చూపిస్తారు, సార్ మాకు న్యాయం చేయని చూపిస్తారు అంటారు. అది మీరు చూడబోతారు. ఇప్పుడు అంటే వాళ్ళకి ఆనంద భాషలు వస్తాయి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు పట్టించారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా రేపు మీరు చూస్తారు, మీరు వాళ్ళ ముఖాల్లో ఆనందం భాషలు వస్తాయి. ఇంతకుముందు బ్యాంక్ పోతే సిగరెట్ కాదు, ఇప్పుడు రాజపూర్తి ఎక్కడ పోయినా చెల్తుంది. ఆ ఆనందం చూపిస్తారు, రేపు మీరు టీవీ చూస్తారు కాబట్టి వాళ్ళు సేఫ్ చూపిస్తారు, సార్ మాకు న్యాయం చేయండి అరుస్తారు. దాంట్లో అంటే మేము చూసేస్తాం కాబట్టి ఒక చాలా సంతోషం చెప్తారు, సార్ మాకు న్యాయం జరిగింది, రేపు ముఖ్యమంత్రి దాంట్లో మేము చూపిస్తాం, మాకు మాకు తృప్తిగా ఉంది చెప్తారు. వాళ్ళు చూస్తారు, నేను చూస్తారు, నేను చెప్పేవాళ్ళలేదు. సో ఇదొక రైతులకు ఆవేదన తీరిపోయింది, వాళ్ళు భయం తీరిపోయింది, మాకు నమ్మకం ఏర్పడింది. మాకు ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేశాడు, పాస్బుక్ రాజముద్ర చెప్పి ఒక ఆనంద భాషలు చూసే మీటింగ్లో తెలిసే కాన్సెప్ట్ తెలుగుదేశం. ఇది రైతుల ముఖంలో ఆనందం చూడడమే తెలుగుదేశం యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్లనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజముద్రతో కూడినటువంటి ఒక పాస్బుక్ను వాళ్ళకి ఇవ్వడం వల్ల వారి యొక్క ఆస్తికి వారి హక్కు కల్పించినట్లుగా భావించాలి. కాబట్టి రైతుల ఆనందం కోసం తెలుగుదేశం పార్టీ, కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది.